అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామాలు మన జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. మనం ఈ లలితా సహస్రనామాలను జపించే విధానము, స్మరించే విధానం గనక తెలుసుకుంటే మన జీవితంలో మన తలరాతని సైతం మార్చుకోవచ్చు. దీనివల్ల మనం ఏమవుతుందంటే మనకి పూర్వజన్మ కర్మ రిమూవ్ అయిపోతుంది. మనలో శక్తొస్తుంది. అంతేకాదు మనం ఏం చేయాలి, ఇవి పూజ చేసుకునేటప్పుడు పగలు మానేయండి. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో కాకుండా సాయంకాలం ప్రదోష వేళ అంటే చీకటి పడే సమయంలో గనక ఎవ్వరికీ చెప్పకుండా సీక్రెట్‌ని మెయింటైన్ చేయాలి. అంటే చాలా రహస్య పద్ధతిలో చేయాలనమాట. దీనివల్ల మీకు ఏమవుతుంది, ఆ మంత్రం రహస్యంగా ఉంటుంది. అందులో ఇది వేదిక మంత్ర కాబట్టి మీరు ఈ పేరు ప్రఖ్యాతులతో పాటు, ధనంతో పాటు మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి మంత్ర ప్రొసీజర్‌తో పాటుగా, పూజా ప్రొసీజర్‌తో పాటుగా కొన్ని ముఖ్యమైన లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి మంత్రాలను కూడా మనం చెప్పుకుందాం. కాకపోతే మనం ఏం చేయాలంటే ప్రతిరోజు రాత్రి అంటే చీకటి పడే సమయంలో లలితా అమ్మవారి యొక్క చిత్రపటం ముందు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూర్చొని మీకు వీలైతే దీపారాధన చేయండి. లేకపోయినా కూడా పర్వాలేదు. డీప్ బ్రీత్ తీసుకోండి ఒక్కసారి. మీరు పాజిటివ్‌నెస్‌ని మీ మనసులో పెంచుకోవాలి. పాజిటివ్‌నెస్ మీ మైండ్ అంతా. అంటే ఎప్పుడు చూసినా దిగాలుగా నాకు లేదు లేదు అనుకోవడం కాకుండా మీరు సపోజ్ ఆర్థికపరమైన సమస్యలతో బాధపడుతున్నారనుకోండి. నేను సంపూర్ణంగా నాకు ధనం ఉంది. నేను అన్ని రకాలుగా ధనం స్వీకరించడానికి అర్హురాలిని. నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. నా ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. నేనెప్పుడు చాలా సంతోషంగా ఉంటాను. అలా సాధన చేయండి. మీరు అనుకోవడం కూడా చాలా ఎక్కువ సార్లు పదే అనుకోండి. సపోజ్ ఇప్పుడు మనకి వ్యాధులు ఏమన్నా ఉన్నాయి ఇంట్లో. వ్యాధి నివారణ కావాలి. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నేను చాలా మంచి పుష్టిగా ఉన్నాను. నేను చాలా బాగున్నాను. నేను చాలా చలాకీగా ఉన్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మంత్రాన్ని లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి ఈ మంత్రాన్ని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. రోగపర్వత దంభోళిర్మృత్యుదారు కుఠారిక. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని చదువుకోండి. లేదంటారా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఇది ఏదో ఒకటి, అది కానీ ఇది కానీ ఏదో ఒకటి చదవండి 108 సార్లు. చాలా మంచి రిజల్ట్. నేను లేటెస్ట్‌గా ఈ మధ్యనే ఒక హార్ట్ పేషెంట్, తను బైపాస్ సర్జరీ లాంటి దానికే అనమాట. ఓపెన్ చేయరు కానీ చాలా కాస్ట్‌లీ. అలాంటి సర్జరీ చేస్తున్నప్పుడు నేను ఆ సర్జరీ చేస్తున్నంత సేపు కూడా ఇదే మంత్రాన్ని చాంటింగ్ చేశాను. చాలా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. హార్ట్‌కి సంబంధించినటువంటి ఆ సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. ఎవరి నమ్మకం వాళ్ళది. మా అమ్మవారిది నేను చెప్పాను కూడా పేషెంట్‌తో పాటు, అమ్మవారు మీతోనే ఉంటారు. అమ్మవారు మిమ్మల్ని రక్షిస్తారు. మీకు ఏ భయం లేదు. ధైర్యంగా వెళ్ళండి అని. ఇక మనం మీద ఎవరైనా శత్రువులు ప్రయోగం చేశారు. మనకి చాలా శత్రువులయిపోయారు. మనల్ని చూసి వార్చలేకపోతున్నారు. అనుక్షణం మనకి నష్టాన్ని కలిగిస్తూ, మన మీద లేనిపోని అభాండాలు వేస్తూ, మనకి శత్రుత్వం మనతో పెంచుకుంటున్నారనుకుందాం. అప్పుడు ఏం చేయాలంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. పాసహస్త పాసహంత్రి పరమంత్ర విభేదిని. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటూ మీరు ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు 108 సార్లు చొప్పున చదవండి. అలాగే మనకి ఈ బాదరబందీలు ఏమీ లేదు. మనసు చాలా ప్రశాంతంగా ఉంటే చాలు అని అనుకుంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. జన్మ మృత్యు జరా తప్త జన విశ్రాంతిదాయిని. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ప్రశాంతమైనటువంటి జీవితం కోసం. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కావాలి. భార్యాభర్తల మధ్య బాండింగ్ బావుండాలి. భార్యాభర్తలిద్దరూ కూడా చాలా చక్కగా అన్యోన్యంగా ఉండాలి అంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తనే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తనే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఈ మంత్రాన్ని చాంటింగ్ చేయాలి. చాలామంది అడుగుతున్నారు, మాకు స్కిన్ అలర్జీలు ఉన్నాయండి. మాకు అందంగా లేదు. మొహం అందంగా లేదు. మాకు డల్‌గా ఉంది. మాకు గ్లో రావాలి. మేము బావుండాలి అని అనుకుంటే గనక అది ఇన్నర్ బ్యూటీ కావచ్చు, ఔటర్ బ్యూటీ కావచ్చు. శారీరక అందమైనా కావచ్చు, మానసిక అందమైనా కావచ్చు. అలా అందాని కోసం గనక ఎవరికైనా తాపత్రయం ఉన్నట్లయితే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వారుణాన్వద్యాంగి సర్వాభరణ భూషిత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః.
ఈ మంత్రాన్ని చాంటింగ్ చేయండి. అలానే కొంతమంది ఏంటంటే ఉద్యోగం కోసం చెప్పండి మేడం, ఉద్యోగం కావాలి మాకు, ఉద్యోగం ఉంటే మిగతావన్నీ అవే వస్తాయి అని చెప్తూ ఉంటారు. దానికోసం ఏం చేయాలి అంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః రాజ్ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః ఈ మంత్రాన్ని చాంటింగ్ చేయాలి. ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా ఎప్పుడు జరగాలి అంటే ప్రదోష సమయం అంటే చీకటి పడుతున్నటువంటి సమయంలో చాలా సీక్రెసీ మెయింటైన్ చేయాలి. 40 డేస్ చేయాలి. 40 డేస్ చేస్తే మీరు ఏ కోరిక అయితే కావాలి అనుకుంటున్నారో ఆ కోరికకి సంబంధించి పాజిటివ్‌గా అఫర్మేషన్ తీసుకోండి. అంతా పాజిటివ్. నాకు ఉద్యోగం వచ్చింది, నాకు మంచి ఉద్యోగం వచ్చింది, నా ఉద్యోగంలో నాకు మంచి జీతం వచ్చింది, నేను ఉద్యోగంతో చాలా సంతోషంగా ఉన్నాను. అలా పదే 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 అనుకుంటూ అప్పుడు మీరు ఈ మంత్రాన్ని చాంటింగ్ చేయాలి. ఖచ్చితంగా చాలా మంచి రిజల్ట్ వస్తాయి దీనికి. ఏమీ అనుమానం లేదు. కాకపోతే నియమాలు మాత్రం తప్పనిసరి. మీరు ఏ రకమైనటువంటి మద్య మాంసాల జోలికి గానీ, ఉల్లి వెల్లుల్లి జోలికి కానీ వెళ్ళకూడదు. సాధ్యమైనంత వరకు వివాదాలకు దూరంగా, అమంగళకరమైనటువంటి మాటలు మాట్లాడకుండా, మనసుని కంట్రోల్‌లో ఉంచుకొని మీరు చేస్తూ ఉండాలి. ఇంకొక అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మ భూశయనం చేస్తే చాలా మంచిది. లేకపోతే మామూలుగానే మీరు అమ్మవారిని ధ్యానిస్తూ, అమ్మవారి యొక్క దివ్య ముఖాన్ని చూస్తూ చేయండి. ముఖాన్ని చూస్తూ చేస్తే చాలా త్వరగా ఫలితాలు వస్తాయన్నమాట. మీకంతా అయిపోయి అంత అర్ధరాత్రి పూట అయినా సరే, ఏ 10, 10:30 అయిందనుకోండి ఇవన్నీ అయ్యేసరికి కాస్త మీకు పెట్టాలి అనిపిస్తే పానకం నైవేద్యంగా పెట్టండి. లేకపోతే శ్రీమాత్రే నమః అని ఒక నమస్కారం చేసుకోండి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అదే పౌర్ణమి నాడు అనుకోండి మీరు వెన్నెలలో కూర్చొని చేయండి. కాపోతే మీరు ఖచ్చితంగా శుక్రవారం నాడు మొదలుపెట్టండి. ప్రతిరోజు విడవకుండా చేయండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. లోకా సమస్త సుఖినో భవంతు.